మిత్రమా, 10 మంది చేత నిందలు పడటం ద్వారా గాని, కొన్నిసార్లు అసాధారణ పరిస్థితుల్లో వాక్కు దూరం అయినా ఆశ్చర్యం లేదు. ఈ కర్మ సిద్ధాంత ధర్మ సూక్ష్మం తెలిసి చిరునవ్వు నవ్వగలిగితే మీరు ఆ కర్మ జయించారు. కొత్త కర్మ కూడా చేయలేదు. కర్మలని జయించే పద్ధతి ఇదే. శరీరం బాధపడుతుంటే మనస్సు బాధపడక్కర్లేదు. అయ్యో, శరీరం బాధపడుతోందే అని మీ మనస్సు కూడా వేదన చెందితే మీరు లేని కష్టం అనుభవిస్తున్నారు అని అర్థం. అలాగే మన మనస్సు వేదన పొందితే దానిని అదుపులో పెట్టుకోలేకపోతే వెంటనే శరీరం తీవ్రంగా ప్రభావితం అవుతుంది. అప్పుడు వివిధ వ్యాధులు రావచ్చు. ప్రారబ్ధం ప్రకారం గతంలో ఎవరి మనస్సునో బాధించిన కారణంగా మీ మనస్సు మాత్రమే ఇప్పుడు కొద్ది కాలం వేదన పొందాలి. మనస్సు అదుపు తప్పడం వలన ఆ ప్రభావం శరీరంపై పడి గుండె ఆగిపోయే జబ్బులు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇది ప్రారబ్ధ కర్మలో లేదు. కేవలం మనస్సు అదుపులో లేనందువల్ల శరీరం అనవసరంగా అనుభవించే కొత్త కర్మ, కొత్త వ్యాధి. ఇది ఏ జాతకంలోనూ కనిపించకపోవచ్చు. మనం తెలివి తక్కువగా కొని తెచ్చుకునే కర్మలు, వ్యాధులు జాతకంలో కనబడవు. దీని గూర్చి ఎవ్వరినీ నిందించకూడదు. మీ మనస్సుని, వాక్కుని అదుపులో పెట్టడం నేర్చుకుంటే కర్మలను జయించవచ్చు. మిత్రమా, ఇది గతంలో మనం చేసిన కర్మల సమాహారం వలన ప్రస్తుత శరీరం ద్వారా అనుభవించడానికి సిద్ధంగా ఉంటుంది. అదే ప్రారబ్ధ కర్మ. సమయాన్ని సరిగ్గా వినియోగించుకునేవారికి మిగతా మంచి అలవాట్లు కూడా వాటంతటా అవే వస్తాయి. ఒక వ్యక్తి ఎంత ఉన్నత స్థితిని చేరుకుంటే అతడు అంతటి తీవ్రతర కఠిన పరీక్షలను అధిగమించి ఉంటాడు. మానసికంగా శక్తివంతమైన వాళ్ళు ఎలాంటి కష్టాన్నైనా మరుసటి రోజుకల్లా మరచిపోగలుగుతారు. జీవితం ఓ యుద్ధభూమి. పోరాడితే గెలిచేందుకు అవకాశం ఉంటుంది. ఓరక నిలుచుంటే మాత్రం ఓటమి తప్పదు. పనిలో ప్రతిసారి సంతోషం లభించకపోవచ్చు. కాని పని అన్నదే లేకపోతే అసలు సంతోషమనేదే ఉండదు. జీవితంలో సరైన వాటిని ఎంచుకోవడం వలన సంతృప్తి, విజయం సాధ్యమవుతాయి. మనిషి సాధించిన విజయాలు సమాజానికి ఉపయోగపడితేనే అవి నిజమైన విజయాలు. మిత్రమా, మీరు ఉన్నతంగా ఎదగడానికి మీకు ప్రపంచం కావాలి. మీరు ఎదిగిన తరువాత ఈ ప్రపంచానికి మీరు కావాలి. హృదయం పవిత్రమైనప్పుడు దారి విశాలంగా కనిపిస్తుంది. గమ్యం స్పష్టమవుతుంది. మిత్రమా, విజయం సాధించగలమనే విశ్వాసం ఉన్నవారు విజయం సాధించి తీరుతారు. అన్ని వేళలా విజయమే అంతిమ లక్ష్యం కాదు. అపజయం మరణమూ కాదు. ఈ రెండింటికంటే ముఖ్యమైనది ధైర్యం. నిరాడంబరమైన తేనెటీగ అన్ని రకాల పువ్వుల నుంచి తేనెను తీసుకున్నట్లే
తెలివిగలవారు అన్ని పవిత్ర గ్రంథాల నుంచి సారాన్ని గ్రహిస్తారు. మీరు ప్రతిరోజు తృప్తిగా నిద్రించాలనుకుంటే ప్రతి ఉదయము ఒక చక్కటి సంకల్పంతో నిద్రలేవడం అలవాటు చేసుకోండి. తన జ్ఞాపకాలతోనే జీవించేవారు వృద్ధులు అవుతారు. భవిష్యత్తు గురించి ప్రణాళికతో జీవించేవారు నిత్య యవ్వనంలో ఉంటారు. అసమర్థులకు అవరోధాలుగా అనిపించేవి సమర్థులకు అవకాశాలుగా కనిపిస్తాయి.